హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈ శిరీష భూమిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో లాస్ట్ వీడియోకు కంటిన్యూషన్ పార్ట్ అండి. సో ఆ రోజు నేను బయటికి వెళ్ళేసి ఏమేమి తెచ్చుకున్నానా అనే అవన్నీ కూడా మీకు చూపించాను కదండి. ఆ తర్వాత వచ్చేసి మా డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసుకొని నైట్ వచ్చేసి ఇలా పువ్వులు మాల అయితే కుడుతూ ఉన్నానండి. అండ్ పూల మాల అయిపోయిన తర్వాత ఆకులు కూడా మామిడి ఆకులు కూడా ఇలా సింపుల్గా, నాకు కొమ్మలు కట్టే కంటే ఇలా ఆకులు విడదీసి ఇలా కట్టేసి మంచిగా బొట్లు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము. అందుకనేసి ఇక్కడైతే అదే పని చేస్తున్నాను. మా హస్బెండ్ హెల్ప్ కూడా తీసుకున్నాను. ఆయన వచ్చేసి ఇలా కొంచెం లేట్ అవుతుంది కదా, ఇప్పటికే మేము ఆ పని చేసే టయానికి 11:30 ఆ టైం అయితే ఆల్మోస్ట్గా అయ్యిందండి. సో అందుకనేసి ఇంకా లేట్ అవుతుంది అనేసి ఇంకా మేము డిన్నర్ చేసిన పాత్రలు కానీ అవన్నీ అయితే ఇంకా నేను తోమలేదు. సో కొంచెం హెల్ప్ చేయమంటే సరేలేనేసి ఆ ఆకులంతా తుంచేసి అట్లా మర్చిచ్చి అయితే పెట్టారు. నేనైతే ఒక సూది దారం తీసుకొని వాటిని అన్నింటినీ ఇలా చక్కగా ఆయన పెట్టిస్తూ ఉంటే ఇలా అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. మా గుమ్మము కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి చాలా పెద్దగా దండ కానీ ఈ మామిడి తోరణం కానీ పెద్దగా అల్లేసేయాలి. సో అందుకనేసి ఇలా అయితే చేసుకున్నాను. సో ఇంకా ఆయనకైతే మా పని కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా నాకు ఓపిక లేక కొంచెం కాదండి, అంతకు ముందు నుంచే తలనొప్పి, కళ్ళు మంటలు చాలా ఉన్నాయి. స్క్రీన్కు ఎక్కువసేపు ఉండడం వలన ఎందుకో కానీ 2 డేస్ నుంచి చాలా ఇబ్బందిగా ఉంది. కళ్ళు మండిపోతూ ఉన్నాయి. అండ్ నైట్ అంతా అస్సలు స్లీపే లేదు. ఎందుకంటే తలనొప్పి చాలా అంటే చాలా తలనొప్పిగా ఉంది. సో మార్నింగ్ లేయనో, లేచిన తర్వాత కూడా పూజ చేసుకుంటానో లేదో అనే డౌట్తోనే అలా ఎప్పుడు ఆల్మోస్ట్గా తెల్లవారేటప్పుడేమో కన్ను అంటించినట్టున్నానండి. సో తటెక్కిన ఆ దేవుడే, ఆ లక్ష్మీదేవి తల్లే నాతో పూజ చేయించుకోవాలనేసి ఏమో సడన్గా 6కి అయితే మెలకువ వచ్చిందండి. ఇంకా లేసేసి ఫాస్ట్గా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నానండి. నైట్ ఏమీ కానీ చేయలేదు. పూల మాలలు అవన్నీ కట్టేసి మెస్సిగా ఎలా అంటే ఎలా ఉంది అలానే వదిలేసాను, నాకు ఓపిక లేక. మార్నింగే లేస్తాను, ఇళ్ళంతా సదురుకొని మాపింగ్ పెట్టి బోకులన్నీ తోముకొని స్టవ్ కడిగేసుకొని స్నానం చేసుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చేసి దేవుని రూమ్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక పక్క బియ్యం అందుకు నానబెట్టేసానండి. ఎందుకంటే బెల్లం అన్నము ప్రసాదంగా గుగ్గుళ్ళు అండ్ లెమన్ రైస్ కలుపుదామనేసి వంట దగ్గరేమో అవన్నీ స్టార్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసి అన్ని పనులు నేనే చేసుకోవాలి కాబట్టి ఇక్కడ వచ్చేసి కలశం చెంబు అనేది ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాను. సో ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ముందు రోజు చేస్తే అంత బాగుండదు కదా, అప్పటికప్పుడు మనం స్నానం చేసుకొని మంచిగా అవన్నీ కూడా ఇలా మంచిగా ముందు రోజు చేసే పనులు కొన్ని ఉంటాయండి, అవి మాత్రమే చేసుకోవాలి. ఇలాంటి పనులన్నీ మనం పూజ రోజే చేసుకుంటే చాలా మంచిది. సో అందుకనేసి నేను మార్నింగే లేచేసి అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఇలా కలశం చెంబు అవన్నీ అయితే ఏర్పాటు చేసుకుంటున్నానండి. కలశం చెంబు వచ్చేసి మనకు ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకోవాలి, అందులో బియ్యం వేసేసుకొని ఆ తర్వాత ముక్కాలు భాగం వరకు వాటర్ అయితే ఆ చెంబులో నింపుకొని అందులో పసుపు, కుంకుమ, ₹2 కాయిన్ కానీ అలా వేసి జువ్వాది పౌడరు అండ్ కొన్ని అక్షంతలు, పూలు అవన్నీ కూడా వేసుకోవాలండి. అవన్నీ కూడా వేసుకున్న తర్వాత కలశం చెంబు అయితే మంచిగా పసుపు కుంకుమ బొట్టు పెట్టేసి మంచిగా అయితే అలంకరణ చేసి దేవుని రూమ్లో అయితే పెట్టేశాను. ఆ తర్వాత వచ్చేసి మా ఇంటి లక్ష్మీదేవిని అయితే పెడదాము అనేసి ఇలా చిన్న పీట తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పసుపు అంతా రాసేసి చిన్నగా ముగ్గు వేసేసి అందులో పసుపు కుంకుమ వేసేసి ఒక ప్లేట్ పెట్టేసి అందులో అయితే లక్ష్మీదేవిని అయితే కూర్చోబెట్టానండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అసలు ఏదో పూజ చేసుకుంటానో లేదో అనుకుంటున్నాను. నా లక్ అండి. చాలా అంటే చాలా ఎలా చేసినానేమో లేయడం లేట్గా 6 o'clock లేచినా కూడా అన్ని పనులు కంప్లీట్ చేసుకుని చాలా ప్రశాంతంగా, మైండ్ కూడా చాలా మనసుకు ప్రశాంతంగా అనిపించింది. చాలా బాగా అనిపించిందండి. సో ఇక్కడైతే దేవుని రూమ్లో కూడా
పట్టాలను అవన్నీ కూడా నేను ముందు రోజు క్లీన్ చేసుకున్నా కాబట్టి అంత ఇబ్బంది అయితే లేదండి. పూలన్నీ పెట్టేసుకున్నాను, ప్రమిదలు అవన్నీ కూడా ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకున్నానండి. సో అందుకనేసి ఎంచక్క పువ్వులు అన్నీ పెట్టుకొని ఆ తర్వాత వచ్చేసి అరిటాకులు ముందు రోజే కట్టి పెట్టాను కదండి, వాటికి బొట్లు పెట్టుకుంటున్నాను. ఇలా బొట్లు పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూసేదాన్ని కూడా. సో అందుకనేసి ఇలా గుమ్మం మెయిన్ డోర్ కూడా ఇలా మంచిగా అలంకరించుకున్నానండి. ఆ తర్వాత వచ్చేసి గడపను పూజించుకుంటున్నానండి. ఫస్ట్ వచ్చేసి నీళ్ళతో క్లీన్గా శుభ్రంగా తుడుచుకున్నాను. ఆ తర్వాత పసుపు రాసి బొట్లు అయితే పెట్టేసుకున్నాను, పువ్వులు పెట్టేశాను. ఇంటి ముందర ముగ్గు కూడా నాకు వచ్చినంతలో చిన్న ముగ్గు అయితే వేశానండి. సో ఈ వీడియో అయితే చూసేసేయండి. పులిహోర కలుపుతున్నాను, రండి అందరూ మా ఇంటికి భోజనానికి. అయ్యయ్యో తక్కువ వేసానే, మీరందరూ వస్తున్నారంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసిండేదాన్ని కదా. సరే ఏం కాదులేండి, ప్రసాదంలాగా తల ఒక ముద్ద తిందురండి.
సో నా పూజ అయితే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇక్కడ నేను వాయినం ఇస్తున్న తను వచ్చేసి మా పెద్దమ్మ అండి, అంటే మా ఆయనకు మేనత్త, మా అత్తకు ఆడపడుచు. సో తనకు తాంబూలం అయితే ఇస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి మా అత్త వచ్చింది, మా అత్తకు కూడా తాంబూలం ఇచ్చాను. అండ్ ఇక్కడ మా అత్తకు ఆడపడుచు వచ్చేసి తను అండి. సో మా ఇంటికి నాకు ఆడపడుచు వచ్చేసి తను దూరాభారంలో ఉంటుంది, అందుకనేసి రాలేదు. తను వచ్చినప్పుడు ఇద్దామనుకున్నాను. ఇక్కడ నేను కాళ్ళకు దండం పెట్టుకుంటే మా అత్తమ్మ అండి తను. ఇక్కడ కాళ్ళకు పసుపు పూస్తున్నది మా తోడికోడలు. ఒక విషయం చెప్పనా మీకు, నా పేరు శిరీష కదా, తన పేరు కూడా శిరీషానే. సో తనకు కూడా తాంబూలం అయితే ఇచ్చానండి. ఇంకా తర్వాత వచ్చేసి నా ఇంటికి ఆడపడుచులైనా ఆడబిడ్డలైనా మా ఇంటి మహాలక్ష్మలు, మా ఇద్దరి పిల్లలు అయితే స్కూల్ ఉండడం వల్ల ఈరోజు నేను వాళ్ళకు ఇవ్వలేకపోయాను. సో అందుకనేసి యాక్చువల్గా చెప్పాలంటే మీషోలో కొన్ని రిటర్న్ గిఫ్ట్గా అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నానండి. అవి నాకు ఈ టయానికి రాకపోయేసరికి నేను ఎమర్జెన్సీగా ముందు రోజు రిటర్న్ గిఫ్ట్గా తీసుకుని చూపించాను కదండి, అవి అయితే తెచ్చుకున్నాను. అవి వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి, వాళ్ళకు కూడా ఇవ్వాలి. త్వరలోనే రాఖీ ఫెస్టివల్ ఉంది కదా, వాళ్ళ అన్నకు వాళ్ళ తమ్మునికి రాఖీ కట్టినప్పుడు ఆ గిఫ్ట్ అయితే ఇచ్చేద్దామనేసి నేనైతే ఉన్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. మరొకసారి మరో వీడియో మళ్ళీ కలుస్తాను. సో నేనైతే సింపుల్గా పూజ అయితే ఇలా చేసుకున్నానండి. మీరందరూ కూడా మంచిగా చేసుకొని ముత్తైదులకు వాయినం ఇచ్చారని అనుకుంటున్నాను. సో అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి.